హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అప్పుడు వకీల్ సాబ్లో కనిపించారు. కాకపోతే రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండడం వలన మనం గుర్తుపెట్టుకున్నాం ఫేస్ని అయితే. సో ఆయనది బ్రో టీజర్ నిన్న రిలీజ్ అయిందనమాట. అలానే ఏదో సస్పెన్స్గా చూపించినట్టుగా టీజర్ రిలీజ్ చేశారు. అసలు మీకేమనిపించింది టీజర్ చూస్తే? మీ ఒపీనియన్ ఏంటి టీజర్ మీద? ఫస్ట్ స్టార్టింగ్ త్రివిక్రమ్ గారికి పూజా హెగ్దే లేకుండా పనవదా అన్నట్లుగా పూజా హెగ్దే యాడ్, ఒక చిన్న యాడ్ వేసారండి. దాంతో టీజర్ స్టార్ట్ అయింది. సరే, ఇది అంతవరకు ఓకే. నెక్స్ట్ ఆయన 4 సినిమాలలో వేసిన గెటప్లు, జల్సా కానీ, గుడుంబ శంకర్ కానీ, ఇంకా తమ్ముడు దగ్గర నుంచి అట్లాంటి గెటప్లు కొన్ని కనపడ్డాయి. సరే, ఫ్యాన్స్ అంటే ఉంటుంది కదా ఆ మాత్రం. ఓవరాల్గా నాకు చెప్పాలంటే ఈ టీజర్ నిజంగా ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా టీజర్ లాగా ఉంది. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గ్రేస్ అన్నీ ఫుల్ ప్లెజర్గా వాడుకున్నారు. ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చారు. అండ్ ఆయన ఆయన అభిమానించే దర్శకుల్లాగా హరీష్ శంకర్ గారు లేకపోతే ఎవరైనా తీస్తే ఎలా ఉంటుందో సముద్రకని కూడా అలా తీయడం అనేది నిజంగా గ్రేట్. అండ్ దీనికి సంభాషణలు అందించింది మన త్రివిక్రమ్ గారు. అండ్ అలాగే మన సుజీత్ అనే వాసుదేవ్ ఫోటోగ్రఫీ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. కాకపోతే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, ఇది వాళ్ళు దేవుడి సినిమా అని చెప్పారు, ఇందులో ఆయన దేవుడు అన్నారు. నాకు అది అక్కడే కొంచెం మడతపడింది. అంటే ఇంతకు ముందు వెంకటేష్ కి దేవుడి రూపంలో ఒక గోపాల మూవీలో కనిపిస్తారు. గోపాలిలో పవన్ కళ్యాణ్ గారే దేవుడిలా కనబడతారు. కొంచెం సాత్వికంగానే ఉన్నాడు. ఈయన ముందుకు ఓరి దేవుడిలో వెంకటేశ్వర్ గారు బాగానే ఉన్నాడు. ఇంకా ఈ ఒరిజినల్ సినిమా రీమేక్ ఏదైతే ఉందో వినోదయ సిద్ధం, దాని నుంచే కదా ఇది తీసుకున్నారు. ఆ ఒరిజినల్ మాతృకలో సముద్రకని గారు చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. నీకు ఇంకో విషయం తెలుసా, మన అన్నమయ్య సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ మనము సుమన్ గారిని వెంకటేశ్వర స్వామిలా చూసాం. తర్వాత ఆయన గెటప్ మార్చుకొని పూజారిలాగా వచ్చి ఇలా పల్లకి మోసినా సరే మనకు ఆ దేవుడి భావమే కనపడుతుంది. నెక్స్ట్ అలాగే పద్మావతమ్మలాగా మనకి భానుప్రియ గారు చేశారు. మళ్ళీ ఆవిడ ముసలి వేషంలో వచ్చి ఇట్లా లడ్డు ఇచ్చినప్పుడు కూడా మనకు అమ్మవారిలానే చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. అంటే మనకి దేవుడు అనే ఫీల్ కలుగుతుంది. పోనీ ఈయన దేవుడు అని చెప్పినప్పటి నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మానవ రూపంలో ఉన్నా సరే మనకు ఆ ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఇది కామన్ బేసికలీ. అండ్ ఇంకొకటి, మనకి యముడు చిత్రగుప్తుడు మన లోకానికి వచ్చినట్టు సినిమాలో చూపించినప్పుడు కూడా వాళ్ళ గెటప్ అలాగే ఉంటుంది, కానీ ప్యాంట్లు షర్ట్లు కోట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అయినా సరే ఈయన యముడని చిత్రగుప్తుడని మనకి అర్థమైపోతుంది. కొంచెం ఆ ఫీలింగ్తోనే చూస్తాం. ఇట్లాగా రకరకాల వేషాలు వేసినప్పటికీ వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ మనకు గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీ దేవుడు లుంగి కట్టడం ఏంటి చండాలంగా? ఆ లుంగి కూడా ఇంత మడిచి దానికి ఏదో పెట్టి తలకోటి కట్టి ఆ చొక్కా ఇట్లా వేసేసి ఏదో హీ అనడం ఏంటి? బూట్లు వేసుకు గెంతడం ఏంటి? ఇంకో విషయం ఏంటంటే, అదేదో ఫస్ట్ వీడియో చుట్టాం అనుకున్నాక నోట్లో నుంచి టూత్ పిక్ తీసాడు. మీ దేవుడు నాన్ వెజ్ తిన్నాడా? ఏ చికెన్ పీస్ తింటాడు, ఏ మటన్ పీస్ తిన్నాడు? మరి ఎక్కడ ఏమి ఇరుక్కుంది? ఎందుకు ఆ టూత్ పిక్ వచ్చింది? బేసికల్ నాన్ వెజ్ హోటల్స్లోనే పెడతారు టూత్ పిక్లు, వెజ్ హోటల్స్లో పెట్టరు. నీకు తెలిసి ఏమన్నా వెజ్ ఉందా? పీచ్ లాగా పళ్ళల్లో ఇరికేలాగా ఏం లేదు కదా. మరి అంటే ఆ దేవుడు మూవీస్ లా కాకుండా ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేయడానికి ఓరి దేవుడో గోపాల లాగా, అంటే అందులో వాళ్ళు కూడా బాగున్నారు. అదే కదా చెప్పేది ఇందాక నుంచి. వాళ్ళు ఇంత దారుణంగా చేయాలి దేవుళ్ళని. చివరికి మహేష్ బాబు కూడా తన డిగ్నిఫైగా మెయింటైన్ చేశాడు మన కలేజాలు దేవుడు అయినప్పటికీ కూడా. ఆయన దేవుడు అని తెలిసిన తర్వాత కూడా పెద్ద విషయం ఏం లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కథ ఫస్ట్ సముద్రకని గారు ఏమనుకున్నారు అంటే, వెంకటేష్ రానా కాంబినేషన్లో తీద్దామని సురేష్ బాబు గారితో ఆల్రెడీ మాట్లాడుకున్నారు. ఆయనకు కూడా కథ నచ్చింది. అరే బాగుంది, అంత సెట్ అయిపోద్ది అనే టైంలో ఊరికే సరదాగా త్రివిక్రమ్ గారు కలిశారు. ఏంటి అంటే ఇది అన్నాడు. అవునా ఏంటిది అంటే, వాళ్ళతో తీద్దాం అనుకున్నాను అంటే, వాళ్ళు కాదు ఈయనతో తీస్తావా, నీకు డేట్లు ఇప్పిస్తా అన్నాడు. అవునా పవన్ కళ్యాణ్ గారితో తీపిస్తా, సరే అనేసాడు. వెంటనే డైలాగులు ఈయనే, దాని స్క్రీన్ ప్లే ఈయనే, ఆయన కథ పట్టుకొచ్చి మొత్తం రుద్దేశారు. సరే, ఆయన ఎవరిని పెట్టినా కథ పద్ధతిగా ఉంటే ఎవరైనా చూస్తారు.
దేవుడి చేత వెకిలి వేషాలు పిచ్చి చేష్టలు ఇవన్నీ వేయించడం ఏంటి? ఆ టీ తాగుతాడు దేవుడి టిట్ట కలుపుకొని. ఇవన్నీ ఏంటి అసలు నాకు నిజంగా అర్థం కాల. అండ్ ఇంకొకటి వీళ్ళ ప్లస్ ఏంటంటే ఆదిపురుషు చేసిన మైనస్ వీళ్ళు ఒక ప్లస్. ఆదిపురుషు వాళ్ళు ఏం చేశారంటే తప్పు, ఇది రామాయణం అని చెప్పి తప్పు చేశారు వాళ్ళు. ఇది రామాయణం కాదు, రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము గ్లాడియేటర్ని ఒక కొత్తగా చూపించామని వాళ్ళు అన్నా కూడా ఆదిపురుషు ఈరోజు పెద్ద హిట్ సినిమా అయ్యేది. అంతే కదా, వాళ్ళు రామాయణం అన్నందుకే కదా మనకు ఇది వచ్చింది. దెన్ వీళ్ళు కూడా ఇది దేవుడి సినిమా అని చెప్పకుండా ఒక సూపర్ పవర్స్ ఉన్న ఒక మనిషి సినిమా అన్నట్టు చెప్పిన, ఒక పీకే లాగా ఒక సూపర్ పవర్స్ ఉన్న సినిమా అని చెప్పినా, లేదా ఆయన ఒక ఏలియన్ అన్నా కూడా ఈ సినిమా నాకు తెలిసి 1000 కోట్ల సినిమా ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి, మనకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో అలా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చూపించిన ఎడిటింగ్, పిక్చరైజేషన్ అన్నీ బాగున్నాయి కదా. అన్నీ బాగున్నప్పుడు మనకి ఇది ఆయన క్యారెక్టర్ని దేవుడు అని చెప్పకుండా ఇంకేదైనా అని చెప్పుంటే మనకి ఈ సినిమా నిజంగా చెప్పాలంటే పెద్ద హిట్ సినిమా ఇది. కాకపోతే ఒక దేవుడు అనే మార్కేసరికి ఏ దేవుడో అర్థమై చావట్లా. వాళ్ళ తెలివిగా ఏ దేవుడి పేరు చెప్పాల, కమిట్ అయ్యారు అనుకోండి, ఆ ఫ్యాన్స్ వస్తారు, మళ్ళీ ఆ భక్తులు వచ్చేసి ఉంటారు. సో మన బండ్ల గణేష్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ పవనేశ్వర అన్నట్టు ఈయనే దేవుడా, మేబీ ఈయన కూడా దేవుడు అయి ఉండొచ్చు. అండ్ కాకపోతే ఈయన మెడలో కూడా శివుడికి సంబంధించింది ఒక లాకెట్ ఉంటుంది, మనం చూసాం దాన్ని. అండ్ అది కూడా గోల్డ్ ఉండదు, సిల్వర్ ఉండదు, బ్లాక్ మెటల్లో ఉంటుంది. బట్ సరే, ఆయన ఏమనుకొని తీసుకున్నాడో మనకు అనవసరం. కానీ ఇకపోతే దేవుళ్ళు నాన్ వెజ్ తినొద్దా, అది తినొద్దు, ఇది తినొద్దు అంటే నేనేం కామెంట్ చేయను. వై? బికాస్ ఇప్పుడు మనకి బోనాలు ఉంటాయి, బోనాలు అందరూ మందు తాగుతారు, అమ్మవార్లకే కళ్ళు సాకపోస్తారు. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ తింటారు, పండుగ అదే కదా. ఇప్పుడు మన బక్రీద్ ఉంది, మేకల్ని కోసే పండుగ. ఇట్లా ఈ నాన్ వెజ్ పండుగలు ఉన్నాయి, వెజ్ పండుగలు ఉన్నాయి. సో ఈయన ఆ కేటగిరీ దేవుడు అనుకుని మనం సాటిస్ఫై అవ్వచ్చు, అంతమించి వేరే విషయం ఏం లేదు. ఇకపోతే వేరే గ్రహం నుంచి, ఇప్పుడు మన గ్రహంలో దేవుళ్ళు ఇలా ఉంటారు కాబట్టి మనకు డైజెస్ట్ అయింది. మేబీ ఇంకేదన్నా గ్రహంలో అలా ఉన్నారేమో దేవుళ్ళు అని చెప్పి నాకు ఏలియన్ దేవుడు అని చెప్పినా సరే మనకి డైజెస్ట్ అవుతుంది. అంతేకాని నాకైతే ఎక్కడ ఏ యాంగిల్లో చూసినా సరే నా బూట్లు వేసి గెంతడం కానీ, మొన్న అయితే ఈయన షూ ఖరీదు ఎంతో తెలుసా అని చెప్పేసి దాన్ని బాగా వైరల్ చేశారు. యాక్చువల్గా క్యారెక్టర్ దేవుడి క్యారెక్టర్కి నువ్వు ఒక బ్రాండెడ్ షూ వేసి దానికి ఖరీదు ఎంతో తెలుసా అని చెప్పి ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నావు. సో ఈ రకంగా చూసుకుంటే నాకైతే బ్రో టీజర్ అసలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోదయ సీతంతో టీజర్ చూసిన తర్వాత దాన్ని రీమేక్ ఇది అని ఎవరైనా సరే ఈ సినిమా టీజర్ని చూస్తే అస్సలు నచ్చదు. అసలు ఇది వినోదయ సీతం కాదు, ఏది కాదు, మేము ఒక సినిమా ఇలా తీయాలనుకుంటున్నాము, ఇది కథ అని చెప్పేసి బ్రో గురించి కొత్త సినిమా అని చెబితే ఇది హిట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఓకే, మీకైతే అది అనిపించింది. నాకైతే టీజర్ వరకు అయితే ఓకే అనిపించింది, ఎందుకంటే పాత మూవీస్ లో ఆయన క్యారెక్టర్స్ ఒక 3-4 చూపించారు. బట్ ఇది వినోదయ సీతం రీమేక్ అని నీకు తెలియదుగా? అది నాకు తెలీదు, టీజర్ పరంగా అదే చెప్తున్నా. అది తెలియని వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది. 1000 కోట్ల సినిమా. అలానే వాటర్ మీద కార్ తేలడము అదేదో కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఉందేమో. అది రోడ్ మీద నుంచి వచ్చాడు, చూస్తే సముద్రం మధ్యలో ఉంటాడు, ఒక చిన్న మాయలు, కొంచెం క్యూరియాసిటీ పెంచేలా అయితే ఉంది. సో ఓవరాల్గా అది బ్రో టీజర్ గురించి అయితే. సో మీకు ఎలా అనిపించింది బ్రో టీజర్, అది కూడా కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.